సంక్రాంతి పర్వదినం మొదలు కాకముందే పండుగ వాతావరణం నెలకొంది. పల్లెలు పట్టణాల్లో కూడా సంక్రాంతి ఫ్లేవర్ కూడా కనిపిస్తుంది. ఇప్పటికీ గ్రామాల్లో సైతం ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఒక వినూత్న రీతిలో హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కూడా ముగ్గుల పోటీ నిర్వహించారు. దానికి సంబంధించి ఎట్లాంటి ముగ్గులు వాళ్ళు వేశారు, ఎట్లాంటి ఆలోచనలతోటి ముగ్గులు వేస్తున్నారు, పండుగ అంటేనే సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక వినూత్నమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఒక్కసారి మనం ఇక్కడ ఉన్నటువంటి ముగ్గుల్ని పరిశీలిద్దాము. ఇక్కడ వినూత్న రీతిలో అంటే ఎప్పుడు కానీ విని ఎరగని రీతిలో ముగ్గులు అంటే ముగ్గుల పోటీలు ఉంటాయి. కానీ ఇక్కడ ఒక విద్యార్థుల యొక్క నగదు సాయం కట్ అన్నటువంటి కొన్ని క్యాప్షన్స్, అంటే ఒక్కొక్క ముగ్గు ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. అయితే దీనికి సంబంధించి కూడా ఒక్కసారి మనం వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా వరకు పార్టిసిపెంట్స్ కూడా ఉన్నారు. దాదాపు ఇక్కడ వాళ్ళని చూస్తున్నట్టయితే ఆ పార్టిసిపెంట్స్ అందరూ కూడా వీళ్ళ దాదాపు ఈ ముగ్గుల యొక్క ప్రత్యేకత కూడా మనం వివరించుకోవచ్చు. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క ముగ్గు అంటే తెలంగాణ మహిళలకు 2500 పంపిణీ ఏది అంటే ఇప్పుడు 6th డివిజన్ అంటే ఒక్కొక్క డివిజన్ నుంచి కూడా వచ్చారు. ఎందుకంటే జిల్లా కార్యాలయం కాబట్టి ఆ జిల్లా కార్యాలయంకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ ముగ్గుల యొక్క ప్రాముఖ్యత వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ ముగ్గుల యొక్క ప్రాముఖ్యత ఆ ప్రత్యేకతను వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గారు కూడా ఒక్కసారి మనతో ఉన్నారు. కార్యాలయంలో ఏర్పాటు చేసేటువంటి ముగ్గుల పోటీ యొక్క వినూత్న రీతి ఎలా ఉంది, ఎందుకంటే ముగ్గుల పోటీ అంటే పండుగలకు సంబంధించినటువంటిది, కానీ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఒక్కొక్క ముగ్గులు వేశారు, దానికి సంబంధించినటువంటి క్యాప్షన్స్ కూడా రాశారు. అవి ఏంది ఒకసారి ఈ కార్యక్రమ ఆలోచన విధానం ఎట్లా ఉంది ఒక్కసారి వినయ్ భాస్కర్ గారు మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఎందుకంటే ముగ్గులు అంటే మనకు పండుగ వాతావరణంలో జరుపుకునేటువంటి సాంప్రదాయం ఎప్పటి నుంచి వస్తుంది, కానీ ముగ్గుల పోటీ పెట్టారు. కానీ వచ్చినటువంటి ముగ్గులు ఉన్నటువంటి వాళ్ళు తమ ఆలోచన విధానాన్ని కూడా ముగ్గుల ద్వారా ప్రదర్శించి దానికి ఒక క్యాప్షన్స్ కూడా కొటేషన్స్ కూడా పెట్టారు. దీనికి కారణం ఏమనుకోవచ్చు ఇక్కడ మీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నడిపిస్తున్నటువంటి ఈ ముగ్గుల పోటీ కార్యక్రమాల సందర్భంగా? ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం అనుకోండి, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా కేవలం ఎన్నికల సమయంలో రాజకీయాలు చేయరు. ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన ఉంటారు. ఈ గత సంవత్సరం కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేరు. కాబట్టి మా మహిళలు మాకు ఇస్తా అన్నటువంటి 2500 లేదని చెప్పి మరి తమ నిరసన తెలియజేస్తున్నారు. మరి కాలేజ్ స్టూడెంట్స్ ఏమో మా స్కూటీ లేదని అంటున్నారు. అదేవిధంగా పెళ్ళైనటువంటి పిల్లలు మరి తులం బంగారం ఏదని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మేము ఏ పండుగకైనా కూడా ఆ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పనిచేస్తున్నారు. కాబట్టి ఇది కొత్తగా నిర్వహించే ముగ్గుల పోటీ కాదంటే ప్రతిసారి కూడా మరి సంక్రాంతి అనుకోండి, క్రిస్మస్ అనుకోండి, తర్వాత రంజాన్ అనుకోండి, ప్రతి ఒక్క పండుగ కూడా ఇక్కడ అన్ని మతాలను కలిసి సంతోషంగా నిర్వహించుకునే సందర్భం ఇది. కాబట్టి గత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళలకు ఇస్తున్నటువంటి అనేక పథకాల గురించి వారు సంతోషపడ్డారు. బతుకమ్మ చీరలు ఏవైనా అడుగుతున్నారు, అన్ని పండుగల తర్వాత మా స్కూటీలు ఏవైనా అడుగుతున్నారు. ఈ తీరుగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు. కాబట్టి వాళ్ళు ఈ వినూతనమైనటువంటి రీతిలో వారు సొంతంగా ఈ తీరుగా కార్యక్రమం చేపడతారు. సార్, తెలంగాణ రాష్ట్రం అంటేనే బతుకును ప్రతిబింబించే జీవన విధానాన్నే పండుగల రూపంలో నిర్వహించుకునే సాంప్రదాయం ఉంది. దీనికి ప్రతి ఒక్క పండుగకు ఒక్కొక్క ఉదాహరణ. బతుకమ్మ పండుగకు బతుకును ప్రతిబింబించే విధంగా, సంక్రాంతి పండుగకు పంటలు ఇంటికి వస్తాయి కాబట్టి సంబరాలతో చేసుకున్నటువంటి ఒక పండుగ. ఇట్లా ప్రకృతితో మమేకమైనటువంటి జీవన విధానం మనకు సంస్కృతి సాంప్రదాయాలు అనేవి తెలంగాణ పండుగలు కనిపిస్తున్నాయి. అట్లాంటప్పుడు ఈసారి వినూత్నంగా ఇప్పుడు ఉన్నటువంటి మహిళలు కానీ వీళ్ళందరూ నిజంగా సంబరాలు చేసుకోవట్లేదని అనుకుంటున్నారా? దీన్ని బట్టి చూస్తుంటే మీరు వారు వేసినటువంటి ముగ్గులు బట్టే తెలుస్తుంది. అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు పెళ్ళైనటువంటి మా చెల్లెకు మన పెళ్ళైంది, తులం బంగారం ఇవ్వాలి అని వాళ్ళు అడుగుతున్నారు. మా ఇంకో చెల్లె కాలేజ్ పోతుంది, స్కూటీ ఏదని అడుగుతున్నారు. మా మహిళలు మా ముసలమ్మలందరూ కూడా మా పెన్షన్ ఏదని అడుగుతున్నారు. కాబట్టి ఇన్ని వర్గాల ప్రజలను ఈ ప్రభుత్వం మోసం చేసింది. కాబట్టి మరి ముగ్గుల పోటీల్లో వాళ్ళు ఆ తీరుగా నిరసన చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే పండుగ సంప్రదాయాలకు సంబంధించినటువంటి వినూత్నమైన రీతిలో ఇక్కడ మాత్రం కనిపిస్తుంది. దాదాపు ఒక్కొక్క ఆ క్యాప్షన్ కూడా మనం చూసినట్టయితే అవ్వ తాతలకు పింఛన్ కట్, అలాగే సగం మంది రైతులకు రుణమాఫీ కట్. అంటే ఇక్కడ ఎక్కడ చూసినా గానీ ఒక్కొక్కటి సంక్రాంతి శుభాకాంక్షలతో కొంతమంది చెప్తున్నారు, మరికొంతమంది మాత్రం నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మహిళలు కూడా అసలు ఏ ఆలోచనలతోటి ఇక్కడ కనిపిస్తుంది, ప్రజాపాలన కాదు ఇది పాపాల పాలన అన్నటువంటి క్యాప్షన్లు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒక్కొక్క దగ్గర వినూత్న రీతిలో ఉంటున్నటువంటి ఆలోచన విధానం, ఎందుకు ఇట్లాంటి ఆలోచనలు చేస్తున్నారు ఒకసారి మహిళలు చెప్పుకుందాము. ముగ్గులు మాత్రం బ్రహ్మాండంగా వేశారు, కింద క్యాప్షన్ మాత్రం ఒక రకంగా ఉంది. ఏమనుకోవచ్చండి? ముందుగా తెలంగాణ ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు.
అంటే గత 10 సంవత్సరాల నుంచి అందరు మహిళలు హ్యాపీగా ఉన్నాము. మేము ఏవేవైతే అనుకోక ముందుకే కేసీఆర్ గారు మాకు అవన్నీ అందించిండ్రు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం లేకున్నా కూడా వాళ్ళే ఈ ప్రోగ్రామ్ చేపించిండ్రు మాతోటి మహిళలకి. ఇప్పుడు ఓడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఏ దసరా పండుగ ఏదైనా కూడా సద్దులకి కూడా మహిళలు మాత్రం తక్కువ చేయకుండా మాకు అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. మా మాజీ ఎమ్మెల్యే వినయన్న గారు ఇప్పుడు తను చేసిన ప్రోగ్రామ్ లోనే మేము పార్టిసిపేట్ చేసినాము. ఇప్పుడు మేము ఈ ఒక్కొక్క ముగ్గులో అంటే మా బాధ ఒక్కొక్క రకంగా కొటేషన్ ద్వారా మేము వ్యక్తపరచడం జరిగింది. ఇప్పుడు మహిళలకి ఏం చెప్పిండు, అమ్మాయిలకి పెళ్ళైన వాళ్ళకి తల్లిగారికి తులం బంగారం ఇస్తానన్నారు, డబ్బులు ఇస్తానన్నారు. అంతకుముందు గత ప్రభుత్వం డబ్బులు ఇచ్చిండ్రు, తులం బంగారం అని ఏం చెప్పలేదు, అన్నకాడికి ఇచ్చిండ్రు. వీళ్ళు తులం అని ఎక్స్ట్రా చెప్పిండ్రు, అసలు ఉన్నది కూడా ఇవ్వట్లేదు. అదొకటి. అది అమ్మాయిలకు కూడా చాలా బాధ కనిపించి ఈ ముగ్గుల రూపంలో అమ్మాయిలు పెళ్లిగాని అమ్మాయిలు కూడా వేసిండ్రు. తాతలకు ముసలి వాళ్ళకి పెన్షన్ అని చెప్పి వాళ్ళకి 2000 పెన్షన్ 4000 చేస్తానే ఓట్లు వేయించుకున్నాడు, గెలిచిండు. ఇప్పుడు వాళ్ళది కూడా ఇవ్వట్లేదు. వాళ్ళు కూడా చాలా రకాలుగా బాధపడుతున్నారు. అది కూడా మేము ఈ ముగ్గుల రూపంలో వ్యక్తపరచడం జరిగింది. ఇంకా అది కాకుండా రైతులకి కూడా కంప్లీట్ 24 గంటల కరెంట్ ఇచ్చిండ్రు అప్పుడు గతంలో కేసీఆర్ గారు. ఇప్పుడు ఆ 24 గంటలు కూడా ఇవ్వకుండా కట్ చేసుకుంటా వాళ్ళ పంటలు కూడా చక్కగా పండకుండా వాళ్ళని అన్యాయం వాళ్ళది కూడా మేము ముగ్గుల ద్వారా నిరసనలో మేము వ్యక్తపరచడం జరిగింది. ఇక్కడ అలవికాని హామీలు ఇచ్చి అమలు చేయకపోవడం వల్లనే తమ ఇబ్బందులు పడుతున్నారు అన్నది ఇక్కడ మీరు వేస్తున్నటువంటి ముగ్గులలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు నిజంగా అంత సిచ్యువేషన్స్ ఉన్నాయా, కొన్ని హామీలు నెరవేర్చారని చెప్పి కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. ఇప్పుడు 6 గ్యారంటీలు కావచ్చు, చెప్పినటువంటి కొన్ని హామీలు నెరవేర్చడం కావచ్చు, వాళ్ళు నెరవేరని చెప్పి అంటున్నారు. నిజంగా నెరవేరట్లేదా? ఖచ్చితంగా ముమ్మాటికి నెరవేరలేదు. వాళ్ళు చేసిన దాంట్లో ఇప్పుడు అమలు జరిగింది ఒక ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సులో కూడా మహిళలు జుట్లు పట్టుకొని ఇప్పటికి కూడా కొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఫ్రీ బస్ పెట్టి ఏం ప్రయోజనం అండి? ఇప్పుడు అసలేంది చేయండి. ఇప్పుడు పిల్లలకు పెళ్లిగా ఆడపిల్లలకి కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు భరోసా, ఇవి సగం మంది రైతులకు రుణమాఫీ చేస్తా అన్నారు, 2500 మహిళలకు ఇస్తా అన్నారు. ఏది నెరవేర్చుకున్నారు? అన్ని వాళ్ళ గొప్పలు చెప్పుకుంటున్నారు అంతే. వాళ్ళు చేసింది ఏం లేదు. వాళ్ళు ఏదో ఇట్లా మేము చేస్తుంటే అమాయకమైన ప్రజలు కదా నమ్మించి గొంతు కోసం చేసిండు కదా రేవంత్ రెడ్డి. నమ్మిండు, ఇప్పుడు నమ్మే చేస్తున్నారు. ఇక మేము మా ఆడపడుచులందరూ మన హన్మకొండ బీఆర్ఎస్ పార్టీలో మా వినయన్న ఆధ్వర్యంలో ముగ్గులు ఇప్పుడు మేము ఇంత సంతోషంగా జరుపుకోవాల్సిన సంక్రాంతి పండుగను ఇంత విచారంగా జరుపుకుంటున్నాం అంటే ప్రతి ముగ్గుకు ఒక క్యాప్షన్ ఉంది. ఎందుకంటే ఏది రేవంత్ ప్రభుత్వం ఏం కాలేదు, ఏం సక్సెస్ చేయలేదు. మేము సంతోషంగా జరుపుకోవాల్సిన పండుగను ఈ విధంగా జరుపుకున్నాం అంటే మా బాధలకు మా ఆడపడుచుల విచారణకు ఆయననే కారణం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నాను. ఓకే, పండుగ అంటే సంబరాలు చేసుకోవాలి, కానీ ఆ సంబరాలు అనేవి ఎక్కడ కనిపించట్లేదని చెప్పి ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ముగ్గులలో కూడా మళ్ళొకసారి క్యాప్షన్స్, ప్రజాపాలన కాదు ఇది పాపాల పాలన అని చెప్పి అంటున్నారు. సంక్రాంతికి సంబరాలు, అలాగే ఎక్కడ చూసినా అని చెరుకు గడలు, కోళ్ల పందాలు, కైట్లు, రంగురంగుల పతంగులు, రంగోళీలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఎక్కడ చూసినా కానీ కొంత ఒక నిరుత్సాహం అనేది ఇక్కడ కనిపిస్తుంది. వడ్లకు బోనస్ కట్ అని చెప్పి అంటున్నారు. ఎక్కడ చూసినా గానీ ఒక నిరసన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మరికొంతమంది మహిళలతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఇప్పటి వరకు వాతావరణము ఎట్లా అంటే పండుగ అనేసరికి ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం ఉంటుంది, కానీ చూస్తే అంతా రంగురంగుల రంగోలీ నడుస్తుంది, కానీ మనసులు మాత్రం ఒక ఆందోళనకరంగా మీరు చెప్పే మాటల్లో కనిపిస్తున్నాయి. ఎందుకంటారు? రేవంత్ రెడ్డి వచ్చిన 1 year అవుతుంది. వచ్చినాక 6 హామీలను అమలుపరిచి ఒక్క హామీ కూడా అమలుపరచనందుకు మహిళలు ఈ ముగ్గుల పోటీ నిర్వహణలో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా క్యాప్షన్స్ ఇచ్చారు. మీరే చూస్తున్నారు కదా. 2500 అన్నారు, లేదు. 4000 పెన్షన్ అన్నారు, లేదు. చదువుకున్న పిల్లలకి బైక్ అన్నారు, లేదు. రైతు భరోసా అన్నారు, లేదు. రైతు బీమా అన్నారు, లేదు. ఇలాంటి చాలా హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడం వల్ల మహిళలు చాలా నిరుత్సాహంగా ఉన్నారు. అందుకని ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ ముగ్గులు చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా. కళాతోరణం అని పీకేయడము, ఈ తెలంగాణ తల్లిని తీసేయడము, ఇది తీసేస్తా అది కట్ చేస్తా అని పాలన కాకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చమని మేము ఈ విధంగా ఓకే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నేపథ్యంలో కాకతీయ కళాతోరణానికి ఉన్నటువంటి ఆ క్రెడిబిలిటీని కూడా తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే తెలంగాణ గే అని కూడా దాన్ని మార్చి కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణానికి తెరతీస్తుందని చెప్పి ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇట్లాంటివి కూడా చేశారు. అందుకే మేము పండుగలు చేసుకుంటున్నాం, కానీ ఒక నిరుత్సాహంతో చేసుకుంటున్నాం అని చెప్పి అంటున్నారు. ఇక్కడ కట్టే ప్రభుత్వం కేసీఆర్, ప్రభుత్వం కూల్చే ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం అని చెప్పి అని అంటున్నారు. అంటే కట్టే ప్రభుత్వం కేసీఆర్ది, అలాగే కూల్చే ప్రభుత్వం రేవంత్
సర్కార్ది అన్నట్టు కూడా చెప్తున్నారు. ఇక్కడ ప్రతి దాంట్లో కూడా ఒక్కొక్క క్యాప్షన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కానీ పండుగ వాతావరణం అయితే వాళ్ళలో కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణము మాత్రం లేదు. ఇది ఒక పండుగలు అనే దానికంటే ఒక నిరసన కార్యక్రమం లాగానే ఇక్కడ సంక్రాంతి పండుగని ఎంచుకున్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. పంటలకు పవర్ కట్టు, అలాగే రైతులకు రుణమాఫీ కట్టు, ఆ రైతులకు రైతు బంధు కట్టు, అలాగే వ్యవసాయానికి కూడా పవర్ కట్టు, అలాగే పంటలకు నీళ్లు కట్టు, సేవ్ వాటర్ సేవ్ ట్రీస్ అన్నటువంటి క్యాప్షన్స్ కూడా ఇక్కడ చూపిస్తున్నారు ప్రతి దాంట్లో. అంటే ఇక్కడ మాటల్లో కాకుండా వాళ్ళ యొక్క ముగ్గుల ప్రదర్శనలో కూడా చూపిస్తున్నారు. తులం బంగారం కట్, అలాగే కౌలు రైతులకు భరోసా కట్. ఇలా ఎక్కడ చూసినా కానీ ఒక్కొక్క దగ్గర వినూత్నమైనటువంటి రీతిలో కూడా వీళ్ళు నిరసన లాగానే కనిపిస్తుంది. కానీ ఇక్కడ పేరుకు ఒక పండుగ వాతావరణము, రంగోలి కనిపిస్తుంది. కానీ నిరసనలే వీళ్ళలో కనిపిస్తున్నాయి. చెప్పండి అమ్మా, ఇప్పటి వరకు అయితే ఈ పండుగ చూస్తుంటే మనకు సంబరాలు చేసుకుంటా ఉంటారు, కానీ సంబరాల వెనుక ఒక నిరసన కనిపిస్తుంది. నిజంగా ఎందుకు ఇట్లాంటి కార్యక్రమాలు స్వీకరణ చుట్టారు మీరు? ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మహిళలకు బస్సు ఫ్రీ అని పెట్టిండు ఒక స్కీము. ఆ స్కీమ్ వలన కాలేజీలకు వెళ్లే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, జాబ్స్ కి వెళ్లే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఆ టైం పాస్ కు తిరిగే దేవుళ్ళ దగ్గరికి తిరిగే జనాలే ఎక్కువ ఉన్నారు. వీళ్ళకు సీట్లు దొరకక, మా అమ్మాయి అయితే ఇక్కడ సుమతిరెడ్డి కాలేజీలో చదువుతుంది అమ్మాయి. అంతమందికి 500 పెట్టి పాస్ తీసుకుంటే మంచిగా పోయి వచ్చేది. ఇప్పుడు ఆమె కాలేజీ నుండి వచ్చేదాకా ఎదురు చూడాల్సి వస్తుంది. కొత్త లైన్ లో నిలబడి వస్తుందట, బస్సులు ఆపట్లేదట. చాలా ఇబ్బంది పడుతున్నారు అమ్మాయిలు అయితే. అది ఒకటి. ఇక దానికి బదులు ఇంకేదన్నా పిల్లలకు రియంబేసో ఫ్రీదో ఏదో ఒకటి ఇచ్చినా బాగుండేది. గ్యాస్ అందరికి వస్తుందని చెప్పిండు, గ్యాస్ కూడా రావట్లేదు 500. మళ్ళీ కరెంటు 0 బిల్ అని చెప్పిండు, 0 బిల్లు కూడా కొందరికి వస్తుంది, కొందరికి రావట్లేదు. రైతు భరోసా అన్నాడు, రైతు భరోసా కూడా రావట్లేదు. ఇట్లా చాలా వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 6 గ్యారెంటీలు కూడా ఆలోచన లేని విధంగానే ఉన్నాయంటారా మీరు? చెప్పేదాన్ని బట్టి ఆలోచన లేని విధంగానే ఉంది. అది ప్రజలకు ఏదైనా మనం చేస్తే ఉపయోగపడే కరంగా ఉండాలి తప్ప ఇట్లా జనాలను ఇబ్బంది పెట్టే కరంగా ఉండకూడదు కదా. ఏమన్నా చేసినా ఇట్లా ఈ 6 గ్యారెంటీలు అని చెప్పి జనాల్లోకి వచ్చి చాలా జనాలను ఆగం చేస్తున్నాడు తప్ప ఆయన చేసింది అయితే ఏమీ లేదు. ఓకే, అయితే ఇక్కడ 6 గ్యారెంటీల అమలు అని చెప్పి చెప్తున్నారు, ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్స్ మాత్రం కొంత ఇబ్బందికరంగానే ఉన్నాయి అంటున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి మాత్రం కొంత ఇబ్బందికర వాతావరణంలోనే ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా చూసినట్టయితే ఇక్కడ ఫ్రీ బస్సులకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా ఇక్కడ ఉదాహరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పాస్ల విద్యార్థులు మాత్రం ఎవరైతే బస్సును నమ్ముకొని వెళ్తున్నటువంటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, ఏం పనులు లేని వాళ్ళు కూడా బస్సులలో తిరుగుతున్నారు అన్నట్టు ఒక సూచనలు కూడా ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే నిజమైనటువంటి ఉపయోగకరమైనటువంటి వాతావరణం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ స్కీమ్లలో లేదన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా సంక్రాంతి పర్వదినానికి సంబంధించి ఒక ఉత్సవాలు అయితే నిర్వర్తిస్తున్నారు. కానీ నిరుత్సాహపూరితమైనటువంటి వాతావరణం ఇక్కడ నెలకొన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ముగ్గులను అలాగే వాటి వ్యవస్థను చూస్తుంటే మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి కెమెరా పర్సన్ ఓంకార్ తో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.